ఫ్లో టుడే న్యూస్ కు స్వాగతం. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన సమస్యలను నెరవేర్చిన సందర్భంగా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించి మెమెంటో ఇచ్చి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి హనుమంత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షులు డివికే రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాములయ్య, రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు శ్రీనయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోలి రవీందర్, రాష్ట్ర కోశాధికారి పిఎస్ఎస్ రావు, ఆర్టీసీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నివాసంలో ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని యూనియన్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేయాలా లేకపోతే మీకు యూనియన్లో చేయాలా మీరు నిర్ణయం తీసుకొని మీరే తెలియాలని చెప్పడం జరిగింది. అందుకు గాను ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి డిమాండ్ తెలంగాణ జాతీయ మజ్దూరులను ఏదైతే ముందు నుంచి పెట్టడం జరిగినది. అందువలన ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ జాతీయ మజ్దూరులను ఏకగ్రీవంగా తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా ఏదైతే మిగతా సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నిటి కూడా ఎండీ గారు మరి ఈడీ గారి సమక్షంలో అన్ని కూర్చొని ఆ యొక్క సమస్యలు సెటిల్ చేసుకోవాల్సిందిగా తెలియజేయాలన్నది. అంతేకాకుండా యూనియన్లతోటి ప్రతి నెల డిపో మేనేజర్ గారు, అదేవిధంగా ఆర్ఎంలు మరి ఈడీ లెవెల్లో మరి అదేవిధంగా రవాణా శాఖ మంత్రి ఆధ్వర్యంలో కూడా వెంటనే యూనియన్లతో ప్రతి సమస్య గురించి చర్చించి పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల గురించి కూడా ముఖ్యమంత్రి గారు సవినయంగా మరి అందరికీ కూడా తెలియజేస్తూ మీరు మేమందరం కలిసి పనిచేయాలి, ఈ యొక్క ప్రజాప్రభుత్వం కాబట్టి ఈ సమస్యలు నేను తప్పకుండా నెరవేరుస్తానని చెప్పిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులందరికీ పిలిచి ఒక యూనియన్ నాయకులతో మాట్లాడడం చాలా సంతోషకరం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఉద్యోగులు, ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మా యొక్క సమస్యలు తీరుతామనేటువంటి నమ్మకంతో ఈరోజు ఈ యొక్క సమావేశం జరిగిందని చెప్పవచ్చు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల యావత్ ఆర్టీసీ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. అందువల్ల తెలంగాణ జాతీయ మజ్దూర్ ఏదైతే 2017 నుంచి ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం గురించి పోరాడుతూ ఉన్నది. అందువల్ల ఈ యొక్క ప్రభుత్వంలో విలీన డిమాండ్నే మరి ఈ యొక్క ప్రభుత్వం ఆమోదించి యూనియన్లు ప్రభుత్వంలో ఎట్లుంటే అట్లా ఉంటాయి కాబట్టి ముందుగా ప్రభుత్వంలో విలీనం చేయాలని సందర్భంగా తెలంగాణ జాతీయ మజ్దూర్ కోరుతాం.